ఇతిహాస రహస్యాలు వీక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం భారతంలో కుక్క. నిజంగా భారతంలో కుక్కకు ప్రాధాన్యం ఉందా? చాలా ప్రాధాన్యం ఉంది. ఏంటంటే మహాభారతంలో ప్రారంభంలోనే ఈ అంశం మనకు తెలుస్తుంది. ఎలాగంటే అర్జునుడు మహావీరుడు. ఆ మహావీరుడైనటువంటి అర్జునుని యొక్క కుమారుడు అభిమన్యుడు. ఆ ఉత్తర అభిమన్యులకు పుట్టినటువంటి వాడు పరీక్షిన్ మహారాజు. ఆ పరీక్షిన్ మహారాజు యొక్క కుమారుడు జనమేజయ మహారాజు. ఈ జనమేజయ మహారాజు ప్రజల్ని కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు. ఎన్నో యజ్ఞయాగాలు చేసేవాడు. ఆ యజ్ఞయాగాలు చేసేటువంటి సమయంలో ప్రజలకు దేని వలన మేలు కలుగుతుందో, అంటే ఏ రకమైనటువంటి యజ్ఞం చేస్తే దాని వలన ప్రజలకు శుభ ఫలితం కలుగుతుందో దాన్ని ఆయన ఆచరించేవాడు. అట్లాంటి యజ్ఞాలెన్నో చేస్తుండేవాడు. సరే, ఒకానొక సందర్భంలో ప్రజలకు శుభాన్ని కలగాలని, సుఖశాంతులు కలగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు. అయితే ఆ ప్రాంతంలోకి సరమ అనేటువంటి దేవతల యొక్క కుక్క యొక్క పిల్లలు వచ్చాయి, చిన్నపిల్లలు వస్తే ఆ పిల్లలు వచ్చి అక్కడ ఆడుకుంటున్నాయి. నిజానికి యజ్ఞవాటికలోనికి ఆ ఋత్విజులు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప పైవారెవరూ రావడానికి వీల్లేదు. అందులో కుక్క రావడం అనేటువంటిది కూడా కొంచెం అశుభమైనటువంటి విషయం. అలాంటి సమయంలో అక్కడ కుక్క వచ్చింది. వచ్చేసరికి దాన్ని జాగ్రత్తగా బయటకు భయపెట్టి తరమాలి. ఎందుకంటే యజ్ఞవాటికలో హింస అనేటువంటిది చెయ్యకూడదు. హింస అనేటువంటిది అక్కడ ఇట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు. కాబట్టి ఆ ప్రాంతంలోకి అది రాగానే ఈ జనమేజయుని యొక్క తమ్ములు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఆ కుక్కను కొట్టారు, పీడించారు. దాన్ని ఆ కుక్క పిల్ల ఏదైతే ఉందో అది తల్లి కుక్క అయినటువంటి సరమ దగ్గరికి వెళ్ళి ఏడ్చి విషయాన్నంతటి చెప్పింది. దాంతో ఆ సరమ అక్కడి నుండి తిన్నగా వచ్చి జనమేజయ మహారాజు దగ్గరికి వచ్చి, నువ్వు యజ్ఞం చేస్తున్నావు, యజ్ఞం చేసేటువంటి సమయంలో యజ్ఞ వాటికలోకి నా పిల్లలు ఆడుకోవడానికి వచ్చారు, ఆడుకోవడానికి వచ్చినటువంటి నా పిల్లల్ని నీ అన్నదమ్ములు కొట్టారు. ఇది చాలా తప్పు. అంటే నాయకులైనటువంటి వారిని ఊరకనే హింసించినట్లయితే దాని యొక్క పాపాన్ని తప్పనిసరిగా అనుభవించవలసి ఉంటుంది అని ఆమె శాపమిచ్చి అక్కడి నుండి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇది మహాభారతంలో మొట్టమొదటి, అంటే ఆది పర్వంలో ప్రథమంగా ఉండేటువంటి కథ. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే చివరి పర్వం అయినటువంటి స్వర్గారోహానికి ముందు పర్వంలో మహాప్రస్థానం జరుగుతుంది. అంటే పాండవులందరూ కూడా, ధర్మరాజు ముందుంటాడు, వెనకాల భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకులుడు, సహదేవుడు, ఆ చివరిని ద్రౌపది, వీరందరూ కూడా మహాప్రస్థానానికి బయలుదేరి వెళ్ళేటువంటి సమయంలో వీరందరితో పాటు ఒక కుక్క కూడా అక్కడ బయలుదేరి వెళ్తుంది. సరే, కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందుగా ద్రౌపది పడిపోయింది, ఆ తర్వాత సహదేవుడు, అలాగ అన్నదమ్ములందరూ కూడా పడిపోతారు. కానీ చివరికి ధర్మరాజుతో వెనకాతల వచ్చినటువంటిది ఒక్క కుక్క మాత్రమే. అయితే అప్పుడు అక్కడికి ఇంద్రుడు వస్తాడు. నాయనా, ఇంత దూరం వచ్చావు, రా, నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తానంటాడు. అంటే ఆయన ఒకే మాట అంటాడు, నా అన్నదమ్ములు పోయినప్పటికీ కూడా నా వెనకాతల నాతో వచ్చినటువంటిది ఈ కుక్క, కాబట్టి ఈ కుక్కని కూడా నేను స్వర్గానికి తీసుకెళ్తాను, దానికి నువ్వు అనుమతిస్తేనే వస్తాను అన్నాడు. అరేరే, కుక్కని స్వర్గానికి ఎవరు తీసుకెళ్తారయ్యా, పనికిరాదు, కాబట్టి నువ్వు ఒక్కడివే రా అంటాడు.
కాదు. నేను అన్నదమ్ములనైనా ఎలాగ వదులుకున్నాను, నేను ఒక్కడినైనా సరే ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, అంతేకాని నన్ను నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి ఈ కుక్కని మాత్రం నేను విడిచిపెట్టేటువంటిది లేదు అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు చాలా సంతోషించి ఆ పక్కనుండేటువంటి కుక్క ధర్మరాజుగా మారిపోతుంది. ఆయనే యమధర్మరాజు. ఆ యమధర్మరాజు ఇంద్రుడు కూడా ధర్మరాజుకు పెట్టినటువంటి పరీక్షది. ఈ కథతో మహాప్రస్థాన పర్వం అనేటువంటిది ముగుస్తుంది. ఈ విధంగా మహాభారతంలో మనకి మొదట్లో కుక్క కనిపిస్తుంది, చివరిలో కుక్క కనిపిస్తుంది. అంటే ఒక అవినాభావ సంబంధం కలిగినటువంటి కథగా మనకు తెలుస్తోంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సంతోషం. నమస్కారం.